ఈ విక్టరీ తెలుగుదేశానికి ఇంత ఘన విజయాన్ని అందించడం ప్రజలు ఎట్లా చూస్తున్నారు మీరు? ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా, చాలా ఓర్పుగా చక్కటి తీర్పుని అందించారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అలాగే మేము దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం ఏదైతే ఎమోషనల్గా మన రాష్ట్రానికి ఇంత దారుణమైన గతి పట్టింది ఏంటి, మళ్ళీ ఎప్పుడు ఈ రాష్ట్రానికి విముక్తి లభిస్తుంది అని గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అంటే ఇంత విజయాన్ని మీరు ఊహించారా? ఇంతటి ఘన విజయాన్ని 91% అండర్లో వాళ్ళకి 11 సీట్సే వస్తే మీ కూటమికి ఎంత పెద్ద విజయం ఊహించారా మీరు? అంటే ఇది ప్రజల విజయం అండి. ఇది అసలు దాంట్లో 2 ఆలోచన లేదు. ఒక రాక్షసుడు పరిపాలిస్తే రాష్ట్రం ఎట్లా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా నిరూపించారు. ఈ రాక్షస పాలనని ఏ విధంగా అంతమొందించాలి అనేది ప్రజలు అర్థం చేసుకుని చక్కటి తీర్పునిచ్చారు. ఇది ఖచ్చితంగా ముందు నుంచి అనుకుంటా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే దాదాపు గత 4 సంవత్సరాలుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. కోవిడ్లో పాపం సుధాకర్ గారు అయిన ఒక డాక్టరు జస్ట్ మాస్కులు సరిగ్గా అందటం లేదు అని చెప్పేసి చిన్న నిరసన తెలియజేస్తే అసలు ఆయన్ని ఎంత వేధించారు అనేది మనం కళ్ళ కట్టినట్టు మన ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే మాచర్లలో బీసీ నాయకుడు పాపం చంద్రయ్య యాదవ్, బీసీ కార్యకర్త అనుకుంటా ఆయన, పాపం ఎంత దారుణంగా జై వైఎస్ఆర్ పార్టీ అని అంటే నేను వదిలేస్తాము, లేకపోతే నేను నరికేస్తాం అని అంటే జై జగన్ అని అనుకోకుండా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని అంటే అత్యంత పాశవికంగా హత్య చేశారు. అసలు ఇంకా దారుణం ఏంటంటే ఈ రాజకీయాలకు ముడిపెట్టి బహుశా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అనుకుంటున్నాను, అమర్నాథ్ గౌడ్ అని చెప్పేసి ఒక 10th క్లాస్ స్టూడెంట్ని రాజకీయాలకి ముడిపెట్టి అతను వేధించడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే ఒక సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని, ఎస్సీ డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ, వైసీపీకి పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ అత్యంత దారుణంగా హత్య చేస్తే ఎట్లా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రజలంతా ఇవన్నీ చూసి, ఇవే కాదు రాష్ట్ర నాయకులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా ఎదించారు. పాపం ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉంటే ఎంత దారుణంగా అర్ధరాత్రి గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేయటం, అట్లాగే అయ్యన్నపాత్రుడు గారిని గోడలు దూకి అరెస్ట్ చేయటం, అట్లాగే కొల్లు రవీంద్ర గారిని ఎక్కడ అసలు కాంట్రవర్సీ లేకుండా ఎంతో సౌమ్యంగా ఉండే కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల తీర్పు ఈ విధంగా ఉంటుందనేది ముందే ఎక్స్పెక్ట్ చేసిందే. దాంట్లో 2 ఆలోచనే లేదు. మేమంతా కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసాం ఇంత భారీ విజయం సాధిస్తారని ఖచ్చితంగా అనుకున్నాం. ఇప్పుడు ఇంత దారుణం, ఇంత అరాచక పాలన చూసిన తర్వాత ఈ విజయాన్ని అందించకపోతే ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి అనేది ఉండేది కాదు. వాళ్ళకి అర్థమైంది, అది డెఫినెట్గా అర్థమయ్యి మనకు విముక్తి కావాలనుకున్నారు, ప్రజలే గెలిపించుకున్నారు.